సోమశిల బ్యాక్ వాటర్లో చేపల మాఫియా చక్రం తిప్పుతోందని, ప్రభుత్వం నిషేధించిన అలవి వలలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని సాక్షి టీవీలో ప్రసారమైన ఫిష్ గప్చుప్ కథనానికి అధికారులు స్పందించారు. విచారణ కోసం ఓ అధికారిని పంపించారు. విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాల్సిన అధికారి ఏం చేశాడో మీరే చూడండి. కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న సోమశిల రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఏరియా అధికార పార్టీ అనుయాయులకు కలపతరువుగా మారింది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఇష్టారీతిన చేపల వేట ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన అలివి వలలను ఇక్కడ విరివిగా ఉపయోగిస్తూ చిన్న చిన్న చేప పిల్లలను సైతం వేటాడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను కళ్లకు కట్టినట్లు చూపించింది సాక్షి టీవీ. ఈ కథనానికి మత్స్యశాఖ అధికారులు స్పందించారు. కడప జిల్లా ఫిష్ డెవలప్మెంట్ అధికారి అయిన రెడ్డప్ప బద్వేల్ సమీపంలోని సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే తాను విచారణకు వస్తున్నానని ముందుగానే సమాచారం అందించడంతో అలివి వలలను కట్టకట్టి దగ్గరలోని అటవీ ప్రాంతంలో దాచిపెట్టారు మాఫియా నేతలు. అలివి వలల జోలికి పోకుండా ఖాళీ ప్రాంతంలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్న రెడ్డప్పకు అలివి వలలు అడవిలో దాచారని చెప్పారు సాక్షి ప్రతినిధులు. అడవిలో వలలు దాచున్నారు సార్. అయితే సాక్షి ప్రతినిధులు చెప్పేదేమీ వినిపించుకోకుండా మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటామంటూ విచారణ అక్కడితో ముగించి జీపెక్కి గప్చిప్గా వెళ్లిపోయారు రెడ్డప్ప. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారుల అండతోనే చేపల మాఫియా రెచ్చిపోతోందని అంటున్నారు స్థానిక మత్స్యకారులు. మరి ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాలి. అడవిలో వలలు దాచున్నారు సార్.